హైడ్రా ఇప్పుడు అన్స్టాపబుల్. చెరువులను చెరపట్టి భారీగా కట్టడాలను కట్టేసి ప్రకృతితో చెలగాటమాడుతున్న వారి భరతం పడుతోంది. ఒక్కో అక్రమ కట్టడం నేలమట్టమవుతోంది. చెరువు భూమి ఫ్రీ అవుతోంది. ఇప్పటికే ప్రజలు హైడ్రా దూకుడును స్వాగతించారు. అయితే చిక్కంతా ఇప్పుడు రాజకీయ పార్టీలతోనే వచ్చింది. ఒక్కో పార్టీది ఒక్కో మాట. కానీ ఇప్పుడు ఒకే పార్టీలో అనేక మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ పార్టీ ఏంటి? ఆ పార్టీ నేతల కథేంటో ఓసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ నేతల తీరు ఒక్కోసారి అంతుపట్టదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మాట, ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు. ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా తలో మాట మాట్లాడేస్తున్నారు. ఇది వారి ఒపీనియన్ అనుకోవాలా లేక పార్టీ లైన్ అనుకోవాలా అనేది అర్థం కాక ప్రజలు జుట్టు పిక్కోవాల్సిన పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి, సార్ హైడ్రాపై మీ ఒపీనియన్ ఏంటి అని ఆయన అడగగానే ఆయన చెప్పిన మాటలేంటో వినండి. హైడ్రాకు సంబంధించి ఈరోజు అనేక రకాలుగా ప్రజల ముందు హైడ్రామా నడుపుతూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఇదే చట్టం ఉంది కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ సంస్థలు, ఇవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగాయి కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడ పోయినా మీ చట్టాలను అడుగుతా ఉన్నాను. అదే వ్యవస్థ కదా. మరి ఆ రోజేమో మీరు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే కట్టారు. ఈరోజు తొలగిస్తామంటే ఇన్ని రోజులు ఏ రకంగా కరెంట్ ఇచ్చారు, ఏ రకంగా ట్యాక్సీలు వసూలు చేశారు, ఏ రకంగా అనుమతులు ఇచ్చారు, ఏ రకంగా కళ్ళు మూసుకొని అధికారులు పాలకులు కుమ్ముకై ఈరోజు మరి ఈ యొక్క కట్టడాలన్నింటినీ పెంచి పోషించారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన మరింతగా లోతుగా చర్చించి దీనిపైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండింది. కాబట్టి భారతీయ జనతా పార్టీగా ఒక సమగ్రమైనటువంటి విధానం కావాలని కోరుకుంటున్నామే తప్ప ఎవరు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు అనధికారమైనటువంటి కట్టడాలకు అనుమతులు ఇచ్చి మరి ఈరోజు అనేక రకాల సౌకర్యాలు, విద్యుత్ సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ వాటికి ఏ రకంగా ఇచ్చారో తెలియాల్సిన అవసరం ఉంది. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు. ఒక్క మాటలో తేల్చేశారు ఆయన. ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన ఒపీనియన్గా తీసుకోలేదు. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రి, దాంతోపాటు రాష్ట్రంలో పార్టీ చీఫ్. సో బీజేపీ అడుగులు హైడ్రా చర్యలకు వ్యతిరేకంగా పడుతున్నాయని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే మరో ట్విస్ట్. అదే పార్టీకి చెందిన మరో నేత ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, మన చికం భూమి, మన ఎఫ్టీఎల్ లోపల ఉన్న భూమిని కబ్జా చేసి అపార్ట్మెంట్లు, ఫంక్షన్ హాళ్ళు, లేకుంటే స్పోర్ట్స్ ఎరీనాలు కట్టే అవి కూలగొడుతున్నారు. అది చాలా మంచిది, అది పర్యావరణానికి మంచిది, మన ప్రజలకు మంచిది. హైడ్రా చేసే పనికి మేము సపోర్ట్ ఇస్తున్నాం. బీజేపీ పార్టీ అందరికి ఒకటే గొంతున్నది, అందరు బీజేపీ నాయకులు అందరికి ఒకటే గొంతుంది. మంచి పని చేసినప్పుడు మేము మెచ్చుకుంటాం. నేనైనా, ఈటల రాజేందర్ గారైనా, రఘునందన్ రావు గారైనా, లేకుంటే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారైనా, కిషన్ రెడ్డి గారైనా, ఎవరైనా, లక్ష్మణ్ గారైనా, బండి సంజయ్ గారైనా, అందరికి ఒకటే ఒక గొంతు. హైడ్రా చేస్తున్న పని మంచిది. అదే సంగతి. హైడ్రా చర్యలు భేష్. ఆక్రమణదారులు ఎవరైనా వదలొద్దు. చెరువులు, కుంటలను ఆక్రమించిన వారి అంతు చూడాల్సిందే. బుల్డోజర్ ఎక్కించాల్సిందే. భూమిని తిరిగి తీసుకోవాల్సిందే. ఇలా సాగిపోతున్నాయి ఆయన మాటలు. అదే పార్టీకి చెందిన మరో నేత ఎంపీ రఘునందన్ రావు ఏమన్నారో ఓసారి చూద్దాం. నేను రెండు చేతులు జోడించి అన్ని రాజకీయ పార్టీలకు, అందరు మీడియా మిత్రులకు సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, స్వచ్ఛందంగా మీ అంతలో మీరే మీరు ఆక్రమించినటువంటి చెరువులు, కుంటలు, నాలాలు ఏమైనా ఉంటాయి దయచేసి అవి తొలగించండి. దాంట్లో మళ్ళీ ఇది కాంగ్రెస్ వాళ్ళది గులగొట్టిరు, అది బీజేపీ వాళ్ళది గులగొట్టిరు అని రాజకీయ రంగును పులుమొద్దని నిష్పక్షపాతంగా అధికారులు కూడా చెరువులు, కుంటలు, నాలాల్ని ప్రొటెక్ట్ చేయమని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎవరైనా పొరపాటున తెలిసి గడితే కూడా సంబంధిత అధికారులను పోయి దాన్ని కూలగొట్టాలనేటువంటి ఆదేశాలను కూడా చాలా స్పష్టంగా ఇచ్చింది. కాబట్టి దయచేసి అధికారులు చేస్తున్న మంచి పనికి అందరం సహకరిద్దాం, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుదాం. 2525 చెరువులు, కుంటల్ని కాపాడమని హైకోర్టు చెప్పింది భాగ్యనగరంలో. ఇలా భాగ్యనగరం అంటే సిటీ ఆఫ్ లేక్స్ పోయి ఇలా సిటీ ఆఫ్ మోరీలు అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి భాగ్యనగరానికి పూర్వస్థితిని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ హైడ్రా చేస్తున్న పనులని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు, చెరువులు, కుంటలు, నాలాలలో ఎవరు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు కట్టుకున్నా దానికి ఎవరు అనుమతి ఇచ్చినా వాటిని ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూలగొట్టమని చెప్పింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు నేను అభినందిస్తూనే, విమర్శకులకి తావియొద్దని, తప్పుడు పనులు దీని ద్వారా జరగకుండా చూడాలని, పక్క పార్టీల్లో కొట్టిర్రు మనకి కొట్టలేదనేటువంటి ఆ చెడ్డ పేరుని తెచ్చుకోవద్దని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇచ్చేటువంటి సూచన. కోర్టు చెరువులో కట్టుకోమని అంటదని నేను అనుకోను.
ఒకవేళ ఏదైనా తప్పు అఫిడవిట్లు ఇచ్చి ఎవరైనా స్టే తీసుకొస్తే 2 రోజులలో స్టే వేకట్ అవుతుంది, కొట్టేసేయాల్సిందే. ప్రకృతిని మించింది ఏం లేదు. మనం ప్రకృతిని కాపాడకపోతే ప్రకృతి వాయనాడులో ఏం చేసిందో చూసిర్రు, అట్లే అవుతుంది. హైడ్రా మంచి పని చేస్తోంది. నీ నా అనే తేడా లేకుండా హైడ్రా ఇలానే పనిచేయాలి అంటున్నారు రఘునందన్ రావు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన మరో కీలక నేత, బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వర్షన్ మాత్రం మరోలా ఉంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ హైడ్రాకి కానీ చిత్తశుద్ధి ఉన్నా, నిజంగా సామాన్యుల మీద మీరు చూపించే ప్రతాపం కాదు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని డిమాలిష్ చేసే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. కేవలం వారం 10 రోజులు కష్టపడి 49 ఎకరాలు మేము రికవరీ చేశామని చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని, ఈరోజు ఈ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో కోట్ల బిల్డింగ్లు నిర్మాణమైనాయని చెప్పి చెప్తున్నటువంటి లెక్కలు, మరి ఎన్ని సంవత్సరాలు మీరు చేస్తే ఇవన్నీ రికవరీ చేస్తారు? మరి మీ ప్రణాళిక ఏంది? ఏ రకంగా మీరు ఈరోజు కేవలం కొంతమందిని టార్గెట్ చేసి మాత్రమే ఈ హైడ్రా పనిచేస్తున్న అనుమానాలు వస్తున్నాయి. మరి ఈయనేమో సామాన్యులపైనే హైడ్రా దూకుడుగా వెళుతోంది. మరి పాత బస్తీలోని ఓవైసీ అక్రమ కట్టడాల సంగతేంటి అంటున్నారు. వీరంతా ఒకే పార్టీకి చెందినవారు, మళ్ళీ మామూలు వ్యక్తుల అంటే కాదు. ఒకరు రాష్ట్ర పార్టీ చీఫ్, మరొకరు శాసనసభాపక్ష నేత, మరో 2 ఎంపీలు. ఒక్కొక్కరి మాట ఒక్కోలా ఉంది. సమర్థించేవారు కొందరు, విమర్శించేవారు మరికొందరు, అభినందించేవారు కొందరు, ఆడిపోసుకునేవారు మరికొందరు. ఈ చిత్ర విచిత్ర వైఖరితో బీజేపీ క్యాడ్ కన్ఫ్యూజన్లో పడిపోయింది. ఇప్పుడు హైడ్రాను సమర్థించాలా, విమర్శించాలా, న్యూట్రల్గా ఉండాలా అనేది అర్థం కాక తికమక పడిపోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ మాత్రం రైజ్ అవుతోంది. సామాన్యులపైనే ప్రతాపం అని పదే పదే కామెంట్స్ చేస్తున్నారు నేతలు. ఇప్పటి వరకు కూల్చిన ఆక్రమణల్లో సామాన్యుల వాటా ఎంత, ప్రముఖుల వాటా ఎంత? నాగార్జున సామాన్యుడా? కాంగ్రెస్ నేత పళ్లం రాజు కుటుంబ సభ్యులు సామాన్యులా? బీఆర్ఎస్ నేతలు, ఎంఐఎం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సామాన్యులా? ప్రో కబడ్డీ ఓనర్ సామాన్యులా? ఇందులో ఎవరు సామాన్యులు? మరి హైడ్రా వీరి ఆక్రమణలను నేలమట్టం చేయలేదా? దీనికి తోడు హైడ్రా ఇప్పటికి కూడా పనిచేస్తోంది. ఇంకా హైడ్రా పని కాలేదు, కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి బలపడుతోంది. బుల్డోజర్లు దూసుకుపోతూనే ఉన్నాయి. అప్పుడే హైడ్రాను పక్కన పెట్టేశారు, ఇక చేయాల్సింది ఏం లేదు, కొందరు మాత్రమే కూల్చేశారు అనడానికి లేదు కదా. ఇంకా హైడ్రా పని కొనసాగుతూనే ఉంది. మరి అప్పుడే ఇన్ని విమర్శలు ఎందుకనేది మరో ప్రశ్న. సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా నా సొంత పార్టీ మనుషులున్నా వెనకడుగు వేసేది లేదని చెప్తున్న విషయాన్ని ఇక్కడోసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. సీఎం రేవంత్ చాలా క్లియర్గా ఉన్నారు. దీని వెనుకున్నది ఎవరైనా చర్యలు తీసుకుంటారని. సో ఎవరు సమర్థించినా సమర్థించకపోయినా, అభినందించినా అభినందించకపోయినా, సహకరించినా సహకరించకపోయినా హైడ్రా ముందడుగు వేసే పరిస్థితులే తప్ప వెనకడుగు వేసే పరిస్థితే లేదు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.